అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కౌంటర్ దాఖలుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. వచ్చే నెల 10 వరకు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ను పొడిగించింది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కౌంటర్ దాఖలుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. వచ్చే నెల 10 వరకు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ను పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, అల్లు అర్జున్ కేసులో ఈ రోజు ఆయన రెగ్యులర్ అటెండెన్స్ కోసం ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సి ఉండగా ఆయన వర్చువల్ అటెండ్ అవుతానని ఆయన కోరడము సెక్యూరిటీ రీజన్స్ వల్ల కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. సో హైకోర్టు దీనిపైన ఇంటీరియం బెయిల్ ఇచ్చినప్పటికీ లోవర్ కోర్టు సెషన్స్ కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఆ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఈ రోజుకు ఆయన రిమాండ్ గడువు పూర్తయినట్టు. సో అందుకే ఆయనను కోర్టులో హాజరుపరచగా మరికొద్ది రోజులు ఆయనకు ఈరోజు కోర్టు వాయిదా వేసిన పరిస్థితి. అంటే ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ ప్రొసీడింగ్స్ లో భాగం. అయితే ఈ లోపు ఆయన ఈ బెయిల్ అప్లికేషన్ అంటే హైకోర్టు ఇచ్చిందేమో ఇంటీరియం బెయిల్ ఇచ్చింది, కానీ రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాల్సిందిగా కూడా సూచించి సెషన్స్ కోర్టుకి వెళ్ళమన్నది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి నాంపల్లి కోర్టులో. సో దీనిపైన వాదనలు జరగాల్సి ఉండగా బేసిక్ గా విచారణకు స్వీకరించిన తర్వాత ఈయన బెయిల్ పిటిషన్ ను అపోజ్ చేస్తూ బెయిల్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసులో టైం కోరాడు. కొద్ది టైం ఇస్తే మేము ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో సోమవారం వరకు 2 రోజుల పాటు వాళ్ళకు సమయం ఇచ్చింది. రేపు వెళ్ళిన 2 రోజులు సోమవారం వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సిందని చెప్పింది. సోమవారం కౌంటర్ దాఖలు చేస్తే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో వాదనలు జరుగుతాయి. ఇంటీరియం బెయిల్ 4 రోజులు ఉంది కాబట్టి ఈ లోపు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ అవుతాయి. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి కోర్టుకు సంబంధించిన సమయం కూడా ఇవ్వాలి. అంటే రిమాండ్ గడువును 10వ తేదీ వరకు పొడిగించిన పరిస్థితి. అంటే ఆయన అరెస్ట్ అయినటువంటి 20వ తేదీ నుంచి మొదలుకొని ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఆయనకు రిమాండ్ ఉండింది. మళ్ళీ ఆ రిమాండ్ ను ఎక్స్టెండ్ చేశారు, కానీ ఆయన ఇంటీరియం బెయిల్ లో బయట ఉన్న పరిస్థితి. సో ఇవన్నీ మొత్తం నాంపల్లి కోర్టులో జరిగినటువంటి పరిణామం. రైట్, థ్యాంక్ యూ సునీల్.